ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన కరువు కాలంలో ఏలీషా ప్రవక్తకు కానుకగా ఇచ్చుటకు ఒక ఇశ్రాయేలు రైతు తాను పండించిన పంటలో నుండి ప్రథమ ఫలముల పంటను కానుకగా ఏలీషా ప్రవక్త దగ్గరకు యాఫ్రాయిములోని బయల్షాలీషా అనే స్థలం నుండి తీసుకుని వచ్చాడు. నిజానికి ఈ ప్రథమ ఫలముల పంటను యాజకులకు, లేవీయులకు ఇవ్వాలి. కానీ రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 28 నుండి 31 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తే, వారు అక్రమముగా నడుచుకునేటని బట్టి దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని నియమ నిబంధనలకు నమ్మకంగా ఉన్న నిజమైన ప్రవక్త అయిన ఏలీషా దగ్గరకు ఆ ప్రథమ ఫలముల పంట తేబడుటను మనం చూస్తూ ఉంటాం. అయితే తాను పండించిన ప్రథమ ఫలముల పంటల నుండి కానుకగా ఏలీషా ప్రవక్తకు ఇచ్చినవి ఏమిటంటే, మొట్టమొదటిగా బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు. ఇవి బార్లీ గింజలతో చేయబడిన అతి శ్రేష్టమైన రొట్టెలై ఉన్నాయి. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని క్రొత్త గోధుమ వెన్నెలు. మూడవదిగా కొన్ని పండ్లు కానుకగా ఏలీషా ప్రవక్తకు ఇవ్వగా, అది ఘోరమును భయంకరమైన కరువు కాలం గనుక ఏలీషా ప్రవక్త ఆ 20 రొట్టెలను, గోధుమ వెన్నెలను 100 మందికి ఆహారంగా పెట్టాలని ఆశపడతాడు. అయితే ఏలీషా ప్రవక్త ఆ 20 రొట్టెలను 100 మందికి వడ్డించమని పనివానితో చెప్పగా, పనివాడు చాలవని ఏలీషా ప్రవక్తతో అంటాడు. అయితే దేవుడు ఏలీషా ప్రవక్తతో 20 రొట్టెలు 100 మందికి పెట్టగా మిగులునని చెప్పిన ఆ మాటను ఏలీషా ప్రవక్త ఆ పనివానితో చెప్పగా, ఆ పనివాడు ఆ 20 రొట్టెలను, గోధుమ వెన్నెలను 100 మందికి వడ్డించగా దేవుడు చెప్పినట్లు మిగులుటను రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 42 నుండి 44 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అద్భుత సందర్భం మనకు తెలియజేసే అద్భుతమైన ఆత్మీయ సత్యం ఏంటంటే, ఆయన వాక్య ప్రకారమైన ఆత్మీయ జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారిని కరువు కాలంలో సైతం తన అద్భుత కార్యాల ద్వారా ఆయన పోషించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆమేన్.